సూచన చేయవలసిన విజ్ఞప్తిస్తుంది. థ్యాంక్ యూ అన్న బ్రదర్. నేను అంటే బోత్పల్లి గారు వెయిట్ చేస్తున్నా నాకు చాలాసేపు నుండి అందుకే వెళ్ళాలని అంతకంటే ఇంకోటి ఏంటంటే ఎస్సీ ఇంటలెక్చువల్స్ నుండి వచ్చింది నేను ఒక్కనే, అందుకే కంపల్సరీ మా రిప్రజెంటేషన్ ప్రకారం మాకు ఇవ్వాల్సిందే. 10 గంటలకు వచ్చి కూర్చున్నాం ఇక్కడ. రెండవది ఇవాళ అన్నా ఒకటి నేను ఒకటే చెప్పాల్సుకున్నాను. నేను బీసీ ముఖ్యమంత్రి కావాలని రాజీనామా చేసిన ఒక ఎస్సీ మాదిగను. చాలా 3 లక్షల ఉద్యోగాన్ని వదులుకున్నా, 7 ఏళ్ళ సర్వీస్ని వదులుకున్నా. కానీ బీసీలు ఒక్కడిగా రాజకీయ పార్టీ ఇంతవరకు పెట్టలేదు. ఒక రాజకీయ పార్టీ పెట్టకుండా రాజకీయ నిర్ణయాలు ఎట్లా జరుగుతాయి? ఇది ఫండమెంటల్ క్వశ్చన్. నువ్వు బీజేపీ ఎజెండా మాట్లాడిపోతారు ఇక్కడ, కానీ ఎజెండా అమలయ్యేటప్పుడు బీజేపీకి అనుకూలంగానే ఉంటాడు ఆయన. మన బీసీ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా అంతే ఉంటుంది ముచ్చట. ఇవాళ బీసీలు అనేట వాళ్ళు ఏ ఒక్క ఎమ్మెల్యేని గెలిపించే స్థాయిలో ఉన్నారా? ఎంపీని ఓడగొట్టే స్థాయిలో ఉన్నారా? ఎంపీని కానీ ఎమ్మెల్యేని కానీ సర్పంచ్ని కానీ జడ్పీటీసీని కానీ చివరికి ఓడగొట్టే స్థాయిలో ఒక బీసీ సంఘం ఉందా? ఓడగొట్టినప్పుడు నిర్ణయాలు వాళ్ళు చేసుకుంటారు. ఎట్లా జరుగుతాయి నిర్ణయాలు? అంత ఈజీగా జరుగుతాయా నిర్ణయాలు? కాబట్టి ఇవాళ అన్న ఒకటి సబ్జెక్ట్ ఒకటే వినండమ్మా, ఖచ్చితంగా నేను సబ్జెక్టే మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ రిలేటెడ్ టు లా ఓన్లీ. లా అంటే ఏమనుకుంటున్నారు మీరు? పాలిటిక్సే. కాన్స్టిట్యూషన్ ఇస్ నథింగ్ బట్ పాలిటిక్స్. ఐఎమ్ టీచింగ్ సిన్స్ 20 years, 20 సంవత్సరాలు చెప్తున్నా. ఇట్ ఈస్ నథింగ్ బట్ పాలిటిక్స్. పాలిటిక్సే కాన్స్టిట్యూషన్. రాజ్యాంగము ఎప్పుడైనా వాళ్ళ అవసరాల రీతినే జరిగినాయి. ఇప్పటిదాకా అమెండ్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళ అవసరాలకే అయినాయి, మన అవసరాలకు జరగలే. అర్థమైందా? కాబట్టి మన అవసరాలకు జరగాలంటే బలంగా ముఖ్యంగా ఇంతకుముందు సింహాద్రి సార్ అన్నట్టుగా ఎస్టీలకు కూడా 10% అనే వాళ్ళ పాపులేషన్ పెంచగలిగితే మనకు సపోర్ట్ చేస్తారు. అట్లాగే ఎస్సీలకు వాళ్ళ పర్సంటేజ్ని బట్టి పెంచగలిగితే 22% ఎస్సీలు ఉన్నారు. లాస్ట్ సెన్సెస్ ఉంది కానీ ఇప్పుడు కూడా తెలుస్తుంది కదా. ఎస్, ఇప్పుడు ఎంత ఉంటే అంత. ఎస్, అందరికీ ఈక్వల్గా ఈ చట్టంలో రావాలి. అప్పుడే మనకు ఎవరి జనాభా ఎంతో వాళ్ళకంత వాటా అనే అంశాన్ని స్పష్టంగా చేసిన వాళ్ళం అవుతాము. ఆ దిశగా మేమైతే ఈశ్వరయ్య గారికి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం. దళితులుగా ఆయన వెంట ఉంటాం. ఖచ్చితంగా నెక్స్ట్ 2028లో కానీ 29లో కానీ ఎన్నికలు వస్తే బీసీ ముఖ్యమంత్రి కావాలి. నిర్ణయాలు మనం చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను పోతున్నాను, క్షమించండి.